కథలలోకి వచ్చేస్తే నైమిసారణ్యంలో సౌనిక మహర్షి ఒక సత్రయాగం సంకల్పించి యాగం ప్రారంభించారు. ఆ యాగం 12 సంవత్సరాలు చేయవలసినటువంటి యాగం. యాగానికి ఎంతోమంది బ్రహ్మర్షులు, మహర్షులు, ఋషులు అందరూ కూడా వచ్చి ఆ నైమిసారణ్యంలో ఉన్నారు. అదే సమయంలో ఉగ్రవసు మహర్షి కూడా అక్కడికి వచ్చారు. ఆయనను చూడగానే మిగతా మహర్షులందరికీ ఎక్కడ లేని చాలా ఉత్సాహం, ఆనందం కలిగాయి. ఎందుకంటే ఆయన ఎన్నో పుణ్య కథలు వినిపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆయనని చూడంగానే వీరందరికీ ఉత్సాహం, కుతూహలం అనమాట. ఎన్నో మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలని, ధర్మశాస్త్ర విషయాలు, పౌరాణిక విషయాలు అన్నీ ఈయన కథల రూపంలో మనకి తెలియచేస్తారు. ఈయనతో చక్కగా చెప్పించుకోవచ్చు. ఇటు యాగఫలము వస్తుంది, తెలియని విషయాలు తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తున్నాము. ఈ సౌనిక మహర్షి చేస్తున్న యజ్ఞం వల్ల మనకు 2 విధాల ఉపయోగంగా ఉందని చాలా సంతోషించి వారందరూ కలిసి మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనను ఆహ్వానించి, సగౌరవంగా ఆహ్వానించి తీసుకొచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనం మీద కూర్చోపెట్టినాక ఆ మహర్షి కూడా మీ అందరి యజ్ఞయాగాదుల కర్మలు బాగానే జరుగుతున్నాయా, అంతా సౌకర్యంగా ఉందని ఆయన కూడా మహర్షులను కుశల ప్రశ్నలు అడిగి తర్వాత ఈ మహర్షులందరూ చెప్పారు, స్వామి మీరు ఎన్నో పుణ్య కథలు వినిపిస్తూ ఉంటారు అందరికీ, కానీ మాకు మాత్రం ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పేటువంటి కథ చాలా మహత్తరమైనదిగా ఉండాలి, గొప్పదిగా ఉండాలి, అపూర్వమైనది ఉండాలి. ఆ కథ వినడం వల్ల మాకు ఎంతో విజ్ఞానం కావాలి, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రానికి సంబంధించిన విషయాలు కావాలి, వేదాల సారం కూడా ఆ కథలో ఉండాలి, ఇంతటి పరిజ్ఞానం ఉన్నటువంటి కథను చెప్పాలి. అంతేకాదండి, ఆ కథ వినటం వల్ల మా సర్వ పాపాలు కూడా పటాపంచలైపోవాలి. అటువంటి కథ ఏదన్నా ఉన్నా, అటువంటి విషయం ఏదన్నా ఉన్నా మాకు తెలియచేయగలరా, చెప్పరా అని అడిగారు. ఆయన నవ్వుకున్నారు వాళ్ళ సమాధానాన్ని. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాలి అని అనుకున్నారో అదే వీళ్ళు కూడా అడిగారనమాట. మంచి మంచి ప్రశ్నే అడిగారు మీరందరూ. మంచి విషయాన్నే చెప్దామని నేను కూడా నిర్ణయించుకున్నాను. కానీ నేను చెప్పే విషయాన్ని మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఈ విషయం నేను జనమేజయుడు మహర్షి జనమేజయుడు రాజు సర్పయాగం చేస్తూ ఉంటే అక్కడికి వ్యాస మహర్షి ద్వారా కథలన్నీ విన్నటువంటి వైశంపాయనుడు వచ్చాడు. ఆ వైశంపాయనుడు చాలా పుణ్యకథలు చెప్పాడు. ఆ పుణ్యకథలు వీటన్నిటినీ మహాభారత కథలు అంటారు. ఆ మహాభారత కథలన్నీ విని నేను చాలా పుణ్యతీర్థాలు తిరిగాను. అంతేకాకుండా విప్రసేవితమైనటువంటి శమంతక పంచకం ప్రదేశానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అన్నీ చూశాను. ఆ ప్రదేశంలో కురుపాండవుల యుద్ధం జరిగింది. ఆ ప్రదేశాన్నంతా తిరిగి నేను మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు అని చెప్పారు. అంటే ఆ మహర్షులందరూ శమంతక పంచకమా, ఎక్కడుంది స్వామి, ముందు దాని గురించి తెలియచేయరా అని అడిగారు. ఉగ్రవసుడు చెప్పడం మొదలుపెట్టారు. త్రేతాయుగం, ద్వాపరయుగం సంధికాలంలో పరశురాముడు తన తండ్రి అయిన జమదగ్ని మహర్షిని ఈ కార్తవీర్యార్జునుడు చంపేశాడన్న కోపంతో క్షత్రియ వంశాలను నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూనాడు. ఆ ప్రతిజ్ఞ పూని తన పరాక్రమంతో, కోపముతో గండ్రగొడ్డలు తీసుకుని క్షత్రియుల మీద దాడులు చేయటం మొదలుపెట్టాడు. అలా ఆయన దాడులు చేస్తా ఎంతోమంది క్షత్రియ వంశాలని నాశనం చేశాడు. క్షత్రియులను కూడా చంపేశాడు. ఆయన చంపినటువంటి క్షత్రియుల రక్తంతో 5 కుండలను ఏర్పాటు చేశాడు. ఆ 5 కుండలు ఉన్నటువంటి ప్రదేశాన్నే సమంత పంచకం అంటారు. ఆ ప్రదేశాన్ని నేను వెళ్ళి చూసి వచ్చాను. అక్కడే కురుపాండవుల యుద్ధం కూడా జరిగింది. అది అంత పుణ్య ప్రదేశము. ఆయన పరశురాముడు తన పితృదేవతలకి ఆ రక్తంతో తర్పణాలు అర్పించి వాళ్ళని మెప్పించాడు. ఆయన పితృదేవతలందరూ ప్రత్యక్షమయ్యి నీ పరాక్రమానికి, నీ ధైర్య సాహసాలకి, నీ పితృభక్తికి మేమెంతో సంతుష్టులమయ్యాము, నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. ఆయన నేను ఎంతోమంది నా కోపంతో ఎంతోమంది క్షత్రియులను నేను సంహరించాను, ఆ పాపం నాకు అంటకూడదు, నాకు ఎటువంటి దోషము కలగకుండా ఉండేటట్లు వరమియ్యండి అన్నాడు. అంతేకాకుండా నేను ఏర్పాటు చేసినటువంటి ఈ పంచకుండలు ఒక పవిత్రమైనటువంటి స్థలంగా ఉండాలి అనేసి వరం కోరుకున్నాడు. పితృదేవతలందరూ సరేనని ఆయనకి వరం ఇచ్చారు. మాది కూడా ఒక చిన్న కోరిక. ఇప్పటిదాకా నువ్వు క్షత్రియుల మీద కోపంతో
వాళ్ళందరినీ సంహరించి చంపుకుంటూ వస్తున్నావు, బాగానే ఉంది, ఇకనైనా ఆ కార్యక్రమం చేయటం ఆపై, నీ కోపాన్ని తగ్గించుకో, నీ జీవితాన్నంతా తపస్సుకు ఉపయోగించు, నీ కోపాన్ని పక్కన పెట్టు, విడిచిపెట్టు, అలాగే క్షత్రియులను కూడా బతకనివ్వు, వారు లేకపోతే రాజ్యాలని దేశాలని రక్షించే వాళ్ళు ముందు ముందు ఉండటం కష్టమవుతుంది, నువ్వు చేసేటువంటి ఈ పనినంతా ఇక్కడితో ఇంకా ఆపేయని పితృదేవతలు పరశురాముడిని కోరారు. మీ కోరిక కూడా సమ్మతంగానే ఉంది, ఇక నుంచి నేను క్షత్రియులను సంహరించడం ఆపేస్తాను, నా జీవితాన్ని తపస్సుకే వినియోగిస్తానని ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఎక్కడైతే ఆయన పితృదేవతలకు తర్పణాలిచ్చి ఈ క్షత్రియుల రక్తాన్నంతా ఉంచాడో అది సమంతక పంచక క్షేత్రం, అదే పుణ్యతీర్థముగా విరాజిల్లుతుంది అని ఉగ్రవసుడు దాని గురించి చెప్పుకొచ్చారు. ఈ తర్వాత అసలు మహాభారతం కథ ఒక కుక్కతో మొదలయ్యి ఒక కుక్కతో ముగుస్తుంది. ఆ కథ కుక్కతో మొదలవుతుంది. ఎలా అంటే జనమేజయుడు ఒక యాగం చేయటం మొదలు పెడతాడు. కురుక్షేత్ర యుద్ధం జరిగినటువంటి ప్రదేశంలో యాగం చేయ సంకల్పిస్తాడు. ఆ యాగానికి తన తమ్ముళ్ళందరూ కూడా ఆయనకి సహాయం చేస్తారు. ఉగ్రసేనుడు, భీమసేనుడు, శత్రుసేనుడు ముగ్గురు ఆయన తమ్ముళ్ళు ఆ యాగానికి ఆయనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మహర్షులని, పండితులని సాగరంగా ఆహ్వానించటం, వారికి కావాల్సినవి చూడటం, యజ్ఞవిధి కర్మాల్లో ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూడటం, యజ్ఞద్రవ్యాలు, ఈ పనులన్నీ ఆ ముగ్గురు తమ్ముళ్ళు బాధ్యతగా నిర్వహిస్తూ ఉంటారు. ఈయనేమో యజ్ఞ కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆ క్షేత్రంలో అలా యజ్ఞం జరుగుతూ ఉన్న ప్రదేశంలో ఒక కుక్క, సామం అనే ఒక కుక్క అక్కడ తిరుగుతూ ఉంది. అది అక్కడ తిరుగుతూ ఉంటే వీళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు ఆ కుక్కని ఒకసారి కొడతారు. ఆ కుక్క యొక్క తల్లి పేరు సరమ, ఆమె దేవవనిత అన్నమాట, శాపవశాస్తు కుక్కలాగా ఉంటుంది ఆమె. వీళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నటువంటి కుక్కని వీళ్ళు కొడతారు, కానీ ఏ కారణం లేకుండా కుక్కని దండిస్తారు. ఆ కుక్క ఏడుస్తూ తన తల్లి అయిన శర్మ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నన్ను ఇలా జనమేజయుని తమ్ముళ్ళు ముగ్గురు నన్ను కొట్టారమ్మా, నువ్వేదో ఒక పిచ్చి పనో అల్లరి పనో చేసుంటావు, అది చూసి వాళ్ళు తన్ను ఉంటారు నిన్ను, దానిలో తప్పే ఉందంటే, లేదమ్మా నేను ఏ తప్పు చేయలేదు, యజ్ఞం జరుగుతున్నటువంటి స్థలం దగ్గరికి కూడా నేను వెళ్ళలేదు, ఆ దరిదాపులకు కూడా నేను వెళ్ళలేదు, యజ్ఞద్రవ్యాలను కానీ హవిస్సులను కానీ ఏటిని కూడా నేను కన్నెత్తి కూడా చూడలేదు, అక్కడికి సంబంధించిన ఏ పదార్థాలని నేను నాకను కూడా నాకలేదు, అంతా నేను చాలా దూరంగా ఉండే ఆడుకుంటున్నాను, అక్కడక్కడే తిరుగుతున్నాను, నేను ఆ యజ్ఞం జరిగే దరిదాపులకి కూడా అసలు వెళ్ళలేదు, అయినా కూడా వాళ్ళు నన్ను దండించారు అంది. నిజంగా వెళ్ళలేదా అని అడిగింది. నిజంగా నేను వెళ్ళలేదమ్మా, నేను ఏ తప్పు చెయ్యలేదు, ఏ తప్పు చేయకుండానే వాళ్ళ ముగ్గురు నన్ను కొట్టారమ్మా అని. ఆ మాటలకి శర్మ చాలా బాధపడింది. అయ్యో, ఏ తప్పు చేయకుండా నా కొడుకుని అన్యాయంగా కొట్టారని దుఃఖించి తర్వాత తనకి కోపం వచ్చింది. వెంటనే ఎక్కడైతే జనమేజయుడు యాగం చేస్తున్నాడో ఆ ప్రదేశానికి తన కొడుకుని తీసుకుని వెళ్ళి, మహారాజా, నీ తమ్ముళ్ళు ముగ్గురు నా కొడుకుని అన్యాయంగా కొట్టారు, ఇది ధర్మసమ్మతమేనా అని అడిగింది. దానికి వారి దగ్గర సమాధానం లేదు. అసలు నా కొడుకుని దండించడానికి కారణం ఏమైనా ఉందా, నా కొడుకు ఏమైనా తప్పు చేశాడా, మీ యజ్ఞయాగాది కార్యక్రమాల్లో ఏమన్నా ఆటంకం కలిగించాడా, మీ యజ్ఞయాగాది కర్మలు జరుగుతున్న ప్రదేశంలోకి వచ్చి నా కొడుకు ఏమన్నా తిరుగుతున్నాడా, హవిస్సులను ఏమన్నా చూశాడా, ఇటువంటి పనులేమన్నా చేశాడా నా కొడుకు అని అడిగారు. వాళ్ళు లేదు, అటువంటి పనులు ఏమీ చెయ్యలేదు అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఎందుకు నా కొడుకుని శిక్షించారు, కొట్టారు అని అడిగి, దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నిశ్శబ్దంగా అలాగే నుంచుని ఉన్నారు. అంటే అకారణంగా మీరు నా కొడుకుని దండించారు, ఇది ఎంతవరకు న్యాయము అని అడిగింది. అదే కాకుండా ఏమాత్రం విచక్షణ లేకుండా అన్యాయంగా పేదవారిని, అమాయకులని ఎవరైతే దండిస్తారో వాళ్ళకి చాలా ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి, వాళ్ళ అనేక ప్రమాదాలకి గురవుతారు. ఒక పెద్ద విపత్తు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యం కానీ వాళ్ళ జీవితంలో చాలా అనుకోని సంఘటనలు జరిగి చాలా కష్టాలు వస్తాయి. అమాయకులని, పేదవారిని అకారణంగా శిక్షిస్తే జరిగేటువంటి ఫలితం ఇలానే ఉంటుంది మహారాజా అని చెప్పి
శర్మ అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది.